అంత ఆగమాగం నువ్వు ఏడేం మాట్లాడుతావు తెలియదు. మహిళలకు మోసం, అసలు నువ్వు ఆడబిడ్డల్ని మోసం చేసిన ప్రభుత్వం ఎవరన్నా ముంగట పడుతుందా? కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, సరే మహాలక్ష్మి 2500 అయితే ఎగ్గొచ్చినావు, ప్రతి బిడ్డకు 60,000 బాకీ పడ్డావు. ఇవే కాకుండా ఇవాళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, తులం బంగారం ఇస్తా అన్నట్టు రేవంత్ రెడ్డి. సరే తులం బంగారం వచ్చిందా లేదా నాకు తెలుసు, ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ రాలేదు. చివరికి పరిస్థితి ఏడికి వచ్చిందంటే మొన్న రామగుండం ఎమ్మెల్యే గారు చెక్ ఇచ్చింది, కళ్యాణ లక్ష్మి చెక్, నేను టీవీలో చూసిన. సంకల బిడ్డనెత్తుకొని వచ్చిందాన్ని, పెళ్ళై పిల్ల పుట్టినాక చెక్ వస్తుంది. నీ తులం బంగారం రాకపోయా కానీ చివరికి చెక్ ఎప్పుడు వస్తుంది అంటే పిల్ల పుట్టినాక వస్తుంది. ఇలా మేనిఫెస్టోలో ఏం పెట్టింది తెలుసా? పెళ్లి కాకముందే పెళ్లి మండపములోనే పెళ్లికి అందేటట్టు తులం బంగారం ఇస్తాం, చెక్కు ముందే ఇస్తాం. ఇప్పుడు మరి ఏమొచ్చింది? తులం బంగారం రాలే, పిల్ల పుట్టినాక చెక్ వచ్చే కాడికి వచ్చింది. ఇవాళ కళ్యాణ లక్ష్మి కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం 980 కోట్ల రూపాయలు బకాయి పడ్డాయి. మనం కేసీఆర్ గారు ఆ పథకం ఇచ్చిన ఉద్దేశం ఏంటి? పేదవాడికి ఆడబిడ్డ పెళ్లికి తోడు కావాలి, ఆసర కావాలి, ఎంతో కొంత సహాయం అందాలని కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇచ్చింది. కానీ రేవంత్ వచ్చినాక ఆ పథకాన్ని నీరు గార్చింది. పెళ్లికి సాయం అందిస్తావా, పిల్లకు 21 దినానికి ఇస్తావా? నువ్వు దేనికి ఇస్తున్నావు అసలు? నువ్వు ఇవాళ సంవత్సరాల తరబడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కళ్యాణ లక్ష్మి చెక్కులు పెండింగ్లో పడ్డాయి. 980 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ప్రభుత్వం బకాయి పడ్డాయి. చివరికి అందాల పోటీలను పెట్టి రాష్ట్రం పరువు తీసిన కదా రేవంత్. ఆమె మిస్ ఇంగ్లాండ్ను పట్ల మిస్బిహేవ్ చేస్తే ఆమె పొట్టు దిక్కి మధ్య నుంచి వెళ్ళిపోతే ఈ దేశం పరువు, రాష్ట్ర పరువు తీసిండు రేవంత్ రెడ్డి గారు. ఇంకా నేను మహిళల్ని అదాని అంబానీ చేసినాను మాట్లాడుతూ సిగ్గుతో తలదించుకోవాలి రేవంత్ రెడ్డి గారు. నీ అనుయాయులు, నీ ఆగడాలు, నీ చుట్టూ ఉండే నీ తొట్టి గ్యాంగ్ చేసే పనులకు మిస్ ఇంగ్లాండ్ మధ్యలోనే పోటీ నుంచి విరమించుకొని వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ అత్యాచారాలు ఇప్పుడే చెప్పాను ఇందాక, అసలు ఎంత పెరిగినాయంటే మహిళల గురించి ఇంత గొప్పగా చెప్తున్నావు. 35% అత్యాచారాలు నీ పాలనలో పెరిగినాయి. ఇంత దారుణంగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది మహిళల పట్ల. అవ్వాతాతలకు మొండి చేయి. కేసీఆర్ గారు మొదటి క్యాబినెట్లో ఇచ్చిండు, 1000 అంటే 1000 ఇచ్చిండు, 2000 అంటే 2000 ఇచ్చిండు. ఫస్ట్ క్యాబినెట్ ఈ పాస్ ద బిల్, మొదటి క్యాబినెట్లోనే ఆమోదించింది కేసీఆర్ గారు. మరి నువ్వు 2 ఏళ్ళైనా అవ్వాతాతలకు ఇస్తాన్న 4000 పెన్షన్ ఏమైంది? ఇన్ఫ్యాక్ట్ 57 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అన్నారు కేసీఆర్ గారు. 57 ఏళ్ళకి ఇచ్చి చూపింది. కొత్త 10 లక్షల కొత్త పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ గారు. రేవంత్ కొత్త పెన్షన్ ఇవ్వలేదు, ఉన్న పెన్షన్లలో 2 లక్షలు కోత పెట్టింది. 2 లక్షలు నువ్వు అనర్హులని, ఇదని అదని రకరకాల, నీ భర్తకు వస్తుందని భార్యకు తీసేసుడు, భార్యకు వస్తుందని భర్తకు తీసేసుడు, 2 లక్షల పెన్షన్లు కోత పెట్టింది రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారు కొత్త పెన్షన్లు ఇచ్చిండు, బీడీ కార్మికులకు ఇచ్చిండు, ఫైల్ ఏరియాకి ఇచ్చిండు, అదేవిధంగా మన డయాలసిస్ పేషెంట్లకు, ఎయిడ్స్ పేషెంట్లకు, ఎందరికో గీత కార్మికులకు, చేనేత కార్మికులకు, ఒంటరి మహిళలకు ఇచ్చి పెన్షన్లు 44 లక్షలు చేసిండ్రు. ఆనాడు 24 ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. బీఆర్ఎస్ వచ్చినాక 44 లక్షలకు పెరిగింది పెన్షన్లు. కానీ రేవంత్ వచ్చినాక పెన్షన్ పెరగలేదు, పెన్షన్ల సంఖ్య పెరగలేదు, 2 లక్షలు కోత పెట్టింది. అంటే అవ్వా తాతలకు మొండి చేయి, అక్క చెల్లెలకు మొండి చేయి. 4000 ఇస్తాం, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది రాగానే డిసెంబర్లో 4 డిసెంబర్లు 2023 డిసెంబర్ వాయ్, 24 డిసెంబర్ వాయ్, ఇప్పుడు 25 డిసెంబర్ పోవచ్చు. 3 డిసెంబర్ వీక్ నీ రేవంత్ రెడ్డి. ఇంకెప్పుడు ఇస్తావు? సగం పాలన అయిపోయాయి.